నేటి రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారు ఈరోజు ఇతరులకు సైతం సహాయ సహకారాలను అందిస్తారు. ఇక భాగస్వామ్య వ్యాపారాలు ఎవరైతే చేస్తున్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి ఖర్చుకు తగినంత ఆదాయం అనేది సమకూరుతుంది. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల సహాయంతో నూతన పదవులను పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం అనేది ప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు ఎవరైతే గతంలో పోగొట్టుకున్న ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అవమానపడిన చోటనే గౌరవం పొందడం అనేది చెప్పుకోదగ్గ సూచన. విశేషమైన సంఘటన జరుగుతుంది. ఇక రాజకీయ రంగం వారికి మంచి ప్రజాదరణ అనేది లభిస్తుంది. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి గడిస్తారు. అలాగే కళాకారులు, క్రీడాకారులకు ఉన్నతమైన స్థానాలు దక్కవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారిలోని వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి పంట లాభం అనేది కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకర్షించగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగానైనా జనాన్ని ఆకర్షించే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక రావాల్సిన బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు, రుణాలను తీర్చగలుగుతారు. షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెట్టారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రముఖుల పరిచయాల వల్ల కూడా వ్యాపార లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మిత్రుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా మీకు అందుతాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక ఈరోజు అన్ని అనుకూలమైన శుభదినంగా మీకు వృశ్చిక రాశి వారికి చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. అలాగే ముఖ్యమైన నిర్ణయాలను కూడా అమలు చేయగలుగుతారు. ఈరోజు భవిష్యత్తుపై మరింత భరోసా కలిగించే సమాచారం ఒకటి అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాలను శ్రమపడి అయినా సరే విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి అనుకోని పిలుపు అనేది వస్తుంది. ఇక మరుపురాని సంఘటన ఒకటి ఎదురవుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరిపోయి ఊపిరి పీల్చుకుంటారు. ఇక ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చిన్ననాటి మిత్రులతో కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. అలాగే శుభకార్యాలపై ఇంట చర్చలు అనేవి జరుగుతాయి. ఇక ఆస్తుల కొనుగోలులో సోదరుల చేయూత అనేది మీకు లభిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి అభివృద్ధి పదంలో సాగుతాయి. నూతన పెట్టుబడులు కూడా సమకూరుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలమైన పరిస్థితి అనేది ఉంటుంది. ఇక యథావిధిగా విధులను కూడా నిర్వహిస్తారు. కళాకారులకు ఊహించిన అవకాశాలు దక్కే సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఐటీ నిపుణులకు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. విద్యార్థులు తమకున్న సమస్యలను తీర్చుకోగలుగుతారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు నలుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు బుధగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.